ఒక్కరు మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు సర్వత దేవా, సర్వశక్తివంతుల తండ్రి, మీకు వేలాది కుటుంబం చేయించుకుంటున్నాం దేవా. మీ స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో ముందుకు మాత్రమే సాగాలని ఆశతో తండ్రి దేవా, ఈ విధంగా తండ్రి మీరు దేవా యూట్యూబ్ ద్వారా తండ్రి దేవా ప్రతి ఒక్కరికి తండ్రి వాక్యం అందాలని ఆశతో తండ్రి చేసేసి దేవా సాగని తండ్రి, సాగడం కష్టమైన తండ్రి, ఇబ్బందికరంగా ఉన్న ఈ రోజుల్లో తండ్రి నీ యొక్క సన్నిధి తండ్రి దేవా ఏ ఒక్కరూ తండ్రి విడిచిపెట్టుకోకుండా, ఆ మంటని తండ్రి ఏ ఒక్కరూ తండ్రి కోల్పోకుండా తండ్రి దేవా యొక్క యూట్యూబ్ ద్వారా తండ్రి అనేక మందికి, అనేక ప్రాంతాలకి సంఘాలతో సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కరికి తండ్రి ఈ వాక్యం అందించాలని ఆశతో తండ్రి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పుడు దేవా నీకు సరిగ్గా మాతో ఉంచవలసిన పరిశుద్ధాత్మ దేవా ఈరోజు తండ్రి దేవా మేము సంఘంగా తండ్రి అందరం కలిసి ఒకే చోట తండ్రి కూడుకోలేని పరిస్థితులు మేము ఉన్నా కానీ తండ్రి దేవా మేము ఈరోజు తండ్రి కుటుంబాలుగా తండ్రి వీళ్ళు దేవా ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కానీ తండ్రి యూట్యూబ్ మాధ్యమం ద్వారా తండ్రి మేము తండ్రి దేవా మేము కూడుకుని తండ్రి మీ యొక్క నామాన్ని శుద్ధించడానికి కనపరచడానికి అవకాశాన్ని బట్టి దేవా మీకు తెలియకుండా చేయించుకుంటున్నాం తండ్రి మీ సంధించవలసిందిగా ఇప్పుడు తండ్రి దేవా వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి దేవా మీరు దేవా మీ యొక్క శ్రీచోడు మీరు మరుగుపరిచి తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క పెడుతూ మీరు మాట్లాడవలసిందిగా ముసం మీ చేతిలో పెడుతున్న పరిశుద్ధ దేవా యేసు పరిశుద్ధ నామాన అడిగిన తండ్రి ఆమేన్. వందలమ్మ అందరూ క్షేమంగా ఏ ఒక్కరు ఏ ఇబ్బంది లేకుండా అందరూ ఉన్నారని నమ్ముతున్నాను. దేవునికి ఉచితమైన కృప ప్రతి ఒక్కరి మీద ఆయన ఉంచాలని మా ప్రార్థన. కాకినాడ గ్రీన్ జోన్ గా ఉంచటం వలన కాకినాడలో పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు అందరూ తిరుగుతున్నారు. జాగ్రత్త, బయటికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఏ అనారోగ్యం ఏ ఇబ్బంది దరిదాపు చేరకుండా జాగ్రత్తగా ఇంటికి తిరిగి రండి. దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగ ప్రయత్నించండి. యూట్యూబ్ యొక్క ఈ వాక్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంఘం లేకపోతే కనుక చర్చెస్ సాగని ఈ మధ్య కాలంలో చర్చెస్ మానేస్తారని కాదు, దేవుడు విడిచిపెట్టుకుంటారని కాదు, కానీ అత్యంత ముఖ్యమైనటువంటి మాట ఈరోజు అర్థం చేసుకోండి, మంటను కోల్పోతారని. మార్చి 19 ఏ మంటతో ఉన్నామో తిరిగి సంఘాలుగా అందరం కలిసి కూడుకున్నప్పుడు అదే మంట మనం కలిగి ఉండాలంటే కనుక యూట్యూబ్ ద్వారా వాక్యాలు ఎప్పుడు వింటూ మనలోని ఆ మంట ఆరిపోయినట్లయితే కనుక తిరిగి రగిలించబడటం చాలా కష్టం. ఎందుకంటే ఆ బొగ్గు ఆరిపోయిన తర్వాత ఇంకా కుదిరితే కనుక ఆ బొగ్గు నీళ్ళలో తడిస్తే కనుక దాన్ని తిరిగి మండించడం చాలా కష్టం. కాబట్టి ఆ మండించడం కష్టం కనుక ముందే ఆరిపోకుండా చూసుకోవాలి. మనం మన ఆత్మీయస్థితిని ఆరిపోయే స్థితికి దిగజారిపోకుండా జాగ్రత్త పడండి. ఈరోజు దేవుడు మనకి ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. విజయాన్ని ఇవ్వటం గురించి ఆయన ఒక్కొక్క అడుగు మనల్ని ముందు తీసుకెళ్తున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించుకు ముందుకు వస్తున్నాం. మనం 24వ మాట విజయం, దేవుడి విజయం పొందుకోవాలంటే కనుక ఏం చేయాలి అనేది 24వ మాట. ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైనటువంటి మాట ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నిద్దాం. మనం దీన మనస్సు మనకు లేనట్లయితే కనుక దేవుడి విజయాన్ని మనం పొందుకోలేము. దీన మనస్సు అత్యంత ముఖ్యమైన లేకపోతే ఒకానొక ముఖ్యమైనటువంటి గుణం దీన మనస్సు. దీన మనస్సు మనం లేనట్లయితే మనం దేవుని యొక్క దీవెనని, దేవుడిచ్చే రక్షణని, దేవుడు మనకి ఇవ్వదలుచుకున్నటువంటి ఆ విజయాన్ని ఎప్పటికీ పొందుకోలేము. దీన మనస్సు అంటే ఏంటి అనేది మనం చూసుకునే ముందు దీన మనస్సుకి ఆపోజిట్ మాట ఏంటి? హెచ్చింపు మనస్సు. నీలో హెచ్చింపు మనస్సు ఉందా? దీన మనస్సు ఉందా? మన ఈరోజు అసలు మనలో ఉన్న మనస్సు ఏంటి? ఆ పరిస్థితులు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నిద్దామను. మొదటి రిఫరెన్స్ 1 పేతురు 5:6 చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలండి. ఇక్కడ ఇదే వాక్యాన్ని మనం నిన్నటి దినం కూడా మనం దాన్ని వివరించుకున్నాం, దాని గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ నిన్నటి దినం కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆయన మాట్లాడాడు. ఈ వాక్యంలో మొదటి మాట నేను చూసుకున్న మాట చూడండి. ఇక్కడ దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించు నిమిత్తం తగిన సమయం గురించి మాట్లాడుకున్నాం. ఆయన మనల్ని హెచ్చించాలంటే ఆ తగిన సమయం, అప్రోప్రియట్ టైం,
ఆ తగిన సమయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలంట, ఆగాలంట. మనం ఆగే పద్ధతి ఈరోజు చూసుకుందాం. మనం మొదటిగా తగిన సమయం గురించి నేడు దాన్ని మనం చూసుకున్నాం. మనం ఇప్పుడు ఆ తగిన సమయం వచ్చేంత వరకు, ఆయన నీ గురించి ఏర్పాటు చేసిన సమయం వచ్చేంత వరకు, నువ్వు ఆయన చేతులకు పూర్తిగా ఇమిడిపోయేంత వరకు, ఆ సమయం అనేది నిర్ణయించేది ఆయన. ఆ సమయం నీ జీవితంలో వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, నువ్వు నిరీక్షించాల్సిందే, నువ్వు ఆగవలసిందే. కరెక్టే, ఆగాలి, అంతా తెలిసిందే. కానీ ఈ ఆగే పద్ధతి, నువ్వు వెయిట్ చేయాల్సినటువంటి పద్ధతి ఎలా వెయిట్ చేయాలంట, నువ్వు దీన మనస్సు కలిగి. ఫస్ట్ పాయింట్ ఈరోజు మనం చూసుకునేది, దీన మనస్సు కలిగి మనం ఆయన సన్నిధిలో వెయిట్ చేయాలంట. దీన మనస్సు ఇందా చూసుకున్నావు. దీన మనస్సుకి మనం ఆపోజిట్ మాట చూసుకుంటే కనుక హెచ్చు మనస్సు. హెచ్చు మనస్సుతో నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే కనుక, ఆయన దగ్గర వెయిట్ చేసినట్లయితే కనుక, ఆయన సన్నిధిలో ఎంత కాలం నువ్వు వెయిట్ చేసినా, ఎంత కాలం నువ్వు హెచ్చింపు మనస్సుతో ఆయన సన్నిధిలో కూర్చున్నా కానీ, నువ్వు ఎంత ప్రాణం చేసినా, ఎన్ని బలోర్పించినా, ఏం చేసినా కానీ ఆయన దీవెనను పొందుకోలేవు. ఆయన హెచ్చించేస్తామని నీ జీవితంలో రానే రాదు. ఇక అర్థం చేసుకుందాం. మనం దీన మనస్సు కలిగి నువ్వు ఎదురు చూసినట్లయితే, దీన మనస్సును ఎప్పుడు కోల్పోకుండా నువ్వు వెయిట్ చేసినట్లయితే, నీకు రావాల్సిన దీవెన నిన్ను ఆయన ఏ విధంగా, ఎక్కడ, ఎంత హెచ్చించాలని ఆయన ఆశిస్తున్నాడో ఆ హెచ్చింపుని నిన్ను ఆయన హెచ్చించగలడు. దీన మనస్సు అత్యంత ముఖ్యమైన దీన మనస్సు. ఆ దీన మనస్సు ఈరోజు నీకు నాకు ఉన్నాయా చూసుకుందాం. అయితే ఈ దీన మనస్సుతో నువ్వు వేచి ఉండాల్సిన ఆ దేవుని యొక్క సన్నిధి ఎటువంటిదంట, ఆ బలమైన చేతి కింద. ఎప్పుడు అనుకుంటాం మనం, ఆ బలమైన దుర్గం, బలమైన చెయ్యి, ఆ బలమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి నివసించాలి, వెయిట్ చేయాలి, నిరీక్షించాలి అని మాట చూసుకుంటున్నాం. నిజమే. ఆ బలమైన చెయ్య ఒకవైపు మాత్రం బలమైనదా, రెండు వైపులు బలంగా ఉంటుందండి. ఎలాగా? ఆ బలమైన చేతి కింద నువ్వు ఉన్నట్లయితే కనుక, ఆ బయట నుంచి ఈ అపవాది యొక్క సమస్యలు, అపవాది యొక్క క్రియలు, ఈ అగ్నిబాణాలు నీ దాకా తాకకుండా ఆ బలమైన చెయ్యి ఏ విధంగా ఆపుతుందో, నువ్వు ఒక కోణం మాత్రం చూస్తున్నాయేమో, బలమైన చేతితో దేవుడు నీ దాకా ఏ సమస్య రాకుండా ఆపుతాడు అని ఒకే కోణాన్ని చూస్తున్నామో కాదు. అది మాత్రమే కాదు. ఈ రోజు రెండో కోణాన్ని చూద్దాం మనం. దేవుని యొక్క ఉద్దేశం రెండో కోణం, దేవుని యొక్క పనిలోని రెండో కోణాన్ని చూద్దాం మనం. మొదటి అందరికి కనిపించే ఈజీ కోణం, అది ఆ బలమైన చేతి బయట ఉన్నటువంటి ఏ అపవాది యొక్క అగ్ని బాణాలు నీ దాకా చేరకుండా ఆ బలమైన చేయి ఆపుతుంది. నిజమే, కరెక్టే. కానీ అదే బలమైన చేయి లోపల నిన్ను అణగదొక్కుతుంది కూడా, నిన్ను సరిచేస్తుంది కూడా. ఎందుకంటే కనుక ఒక సామెత ఉంది, పెట్టే చెయ్యే కొడుతుందంట. ఖచ్చితంగా పెట్టే చెయ్యి, కొట్టేది కూడా పెట్టే చెయ్యి, కొట్టే చెయ్యి పెడుతుంది. అంటే అర్థం చేసుకుంటే కనుక, ఎవరైతే నిన్ను సంరక్షిస్తారో వారు నిన్ను నియంత్రిస్తారు కూడా. నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే నిన్ను హెచ్చించే దేవుడు కాదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే హెచ్చించి పక్కన పెడితే కనుక నేను కాపకాసే దేవుడు కూడా కాదు. హెచ్చించడం తర్వాత ముందు నీ ఇష్టానుసారంగా నువ్వు ఉన్నట్లయితే కనుక ఆ బలమైన చెయ్యి నిన్ను కాపాడదు. ఎందుకంటే ఆ బలమైన చేతి కింద నువ్వు నివసించాలి. ముందు ఆ బలమైన చేతి కింద ఉండను అంటే కనుక నిన్ను కాపాడదు. నీ ఇష్ట ప్రకారంగా ఈరోజు క్రీస్తు యొక్క రక్షణలోనికి, ఆయన కవచంలోనికి నువ్వు రావాలి అంటే కనుక, ఆ బలమైన దుర్గంలోకి నువ్వు రావాలంటే కనుక ఖచ్చితంగా నువ్వు దీన మనసు కలిగి ఆ బలమైన చేతి కింద ఉండటానికి ఇష్టపడి రావాలి సుమా. ఆ బలమైన చేతి కింద నువ్వు ఇష్టపడిరా. ఆయన ఎవరిని బలవంతం చేయట్లా, నువ్వు రావాల్సిందే అని ఎవరిని ఆయన కమాండ్ చేయట్లా. నీ ఇష్టం. నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆ బలమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఉండటానికి ఇష్టపడిరా. అయితే ఇది అర్థం చేసుకుందాం. మొదట ఆ బలమైన చెయ్యి నిన్ను ఖచ్చితంగా నిన్ను మలుస్తుంది, నిన్ను ఆ రూల్స్ కూడా తీసుకెళ్తుంది. ఆ బలమైన చెయ్యి ఇంకా చూసుకుంటే కనుక నిన్ను సరిచేస్తుంది కూడా. ఆ సరిచేసే బలమైన చెయ్యి, ఆ బలమైన చెయ్యిని సరిచేస్తున్నప్పుడు, నిన్ను నొక్కుతున్నప్పుడు, నిన్ను అనేక రకాలుగా నీలోని గుణాలను బడి తీస్తున్నప్పుడు నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టమే. కానీ
ఆ రక్షించే ఆయన నిన్ను భక్షించడు, కానీ రక్షించే ఆయన నిన్ను ఖచ్చితంగా సరి చేసుకుంటాడు కూడా. నువ్వు సరిచేయబట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నావా? ఆయన చేత హెచ్చించబాలని కోరుకుంటున్నావు, కానీ ఆయన మొదట హెచ్చించే ముందు నిన్ను సరిచేయాలని కోరుకుంటున్నాడు. నీలో దీన మనస్సు నీలో రావాలని కోరుకుంటున్నాడు. ఆ బలమైన చేతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బలమైన చెయ్యి నీలో దీన మనస్సు తీసుకురావాలని ఆశిస్తుంది. నీవు హెచ్చింపు స్వభావం ఉన్నట్లయితే కనుక ఆ బలమైన చెయ్యి నీలో హెచ్చింపు స్వభావాన్ని తీసివేస్తుంది. లేకపోతే కనుక నీలో బలమైన చెయ్యి నీలో హెచ్చింపు స్వభావాన్ని విడిచిపెట్టుకోకపోతే కనుక అదే బలమైన చెయ్యి నేను దేవుని సన్నిధి నుంచి బయట నెట్టివేస్తుంది కూడా. జాగ్రత్త. ఆయన తిరస్కరిస్తే గనక, ఆయన నిన్ను ఆయన సన్నిధి నుంచి బయట నెట్టివేస్తే గనక, వెలివేస్తే గనక నీ స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. ఆ బలమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక సెకండ్ పాయింట్ వెళితే గనక ఆ దీన మనసు అంటే ఏంటి? దీన మనసు అంటే ఇక్కడ ఇంకా ఖచ్చితంగా అర్థం కావాలంటే కనుక ఇతరుల ఇష్ట ప్రకారం, ఇతరుల మాట ప్రకారం నువ్వు జీవించడం ఎంత కష్టం, నీ ఇష్ట ప్రకారం జీవించడం ఎంత ఇష్టం. చూడండి, చిన్న బిడ్డల నుంచి పెద్దవారు, ముసలివారు, ఏ వయస్సుతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క వృత్తితో, వాళ్ళ యొక్క పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జీవించాలనుకునేది తమ ఇష్ట ప్రకారం. దాన్నే ఫ్రీడమ్ అంటారు. స్వేచ్ఛ కావాలి. తమ ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, కానీ ఇతరుల ఇష్ట ప్రకారం జీవించటం అవుతుందా? దీన మనస్సు అంటే నువ్వు ఇతరుల ఇష్ట ప్రకారం, ఇతరులు అంటే ఎవరో కాదు, దేవుని ఇష్ట ప్రకారం నువ్వు జీవించటం, అది దీన మనస్సు అంటే. దీన మనస్సు యొక్క అర్థం చేసుకోక అనుకుంటున్నాం. దీన మనస్సు అంటే గనక ఒక సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ఏడుస్తాను కాబట్టి అదే దీన మనస్సు అనుకుంటున్నాం. కాదు. దీన మనస్సు అంటే నీకు సమస్య వచ్చిన, బాధ వచ్చినప్పుడు నీ బాధను బట్టి నీ మనసు కురింగినప్పుడు నువ్వు అదే దీన మనస్సు అనుకుంటున్నావు. కాదు. అసలు నీ బాధ ఎందుకు వస్తుంది? దేవుని మాట వినలేకే బాధ. దేవుని మాట వింటే నీకు ఏ బాధ రాదు. నువ్వు దేవుని మాట వినాలి అంటే కనుక నీకు ఉండవలసింది దీన మనస్సు. ఎందుకంటే దేవుని మాట అంటే నీకు అర్థం కాదు కాబట్టి నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నీ తల్లి మాట నీ వినాలి అంటే కనుక నీకు బాధగా ఉంటుంది. నీ భర్త మాట వినాలంటే బాధగా ఉంటుంది. నీ భార్య మాట వినాలంటే బాధగా ఉంటుంది. నీ యొక్క తల్లిదండ్రుల మాట వినాలంటే బాధగా ఉంటుంది. నీ బిడ్డల మాట వినాలంటే బాధగా ఉంటుంది. ఇతరుల మాట విని ఆ మాట అనుసరించి నడుచుకోవాలంటే నీకు బాధగా ఉంటుంది. అదే దీన మనస్సు. అటువంటి మనస్సు ఆయనకు కావాలి. ఇక్కడ ఇతరుల మాట వినమని దేవుడు చెప్పట్లేదు. ఆయన చెప్తుంది ఆయన మాట వినమని. నీకు అర్థం అవటానికి చెప్తున్నాను, నీ ఫీలింగ్స్ నీకు అర్థమవుతుందని చెప్తున్నాను. నువ్వు పక్కోడి మాట విన్నప్పుడు ఆలోచించు. ఇప్పుడు నీ తండ్రి తల్లి నీకు చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు ఒక డిగ్రీ తీసుకోవాలి, లేకపోతే ఇంటర్మీడియట్ లో నువ్వు ఒక సబ్జెక్ట్ తీసుకోవాలని ఆశిస్తున్నావు. కాదు, ఇంకో సబ్జెక్ట్ తీసుకోమని చెప్తున్నారు. నీకు నచ్చదు, ఇష్టం లేదు, కానీ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఊరుకోనప్పుడు నువ్వు తప్పనిసరిగా నువ్వు బాధతో తీసుకుంటావు ఆ సబ్జెక్టు. కానీ నీలో ఆ బాధ వలన నువ్వు ఆ సబ్జెక్ట్ లో నువ్వు రాణించలేకపోతావు. జాగ్రత్త. నువ్వు దేవుని పని చేసినప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే గనక నీకు నచ్చినది నువ్వు చేయలేనప్పుడు నీ మనసు బాధపడుతుంది చూసావా, అక్కడ బాధపడకుండా ఉండటమే దీన మనసు. దేవుడు నచ్చిన పని నువ్వు చేసినప్పుడు అది నీకు శ్రేయస్కరం. నీ నచ్చినప్పుడు చేసినప్పుడు నీకు అది హానికరం. దేవుడు నీకు శ్రేయస్కరమైనటువంటి పని నీకు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నీకు నచ్చక దాన్ని చేయడానికి ఇష్టపడవు. కాబట్టి అని అంటున్నాడు, నువ్వు దీన మనస్సు కలిగి నీ ఇష్టంతో నా మాట నువ్వు విన్నప్పుడు మాత్రమే నీకు శ్రేయస్సు. నువ్వు ఆయన కవచంలో, ఆయన యొక్క దుర్గంలో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు. క్రైస్తవురాలుగా నువ్వు ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నావు. కానీ దీన మనస్సును మాత్రం ధరించుకోవడానికి ఈరోజు 199 మంది క్రైస్తవులు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను 99% దీన మనస్సు లేని వారే. అదేంటి భాష గారు అంత గట్టిగా అనేసారు మాట అంటున్నారేమో. దేవుడి మాట ఏంటి? ఆ 99 గొర్రెలు కాకుండా ఒక్క గొర్రె గురించి ఎందుకు పరిగెడుతున్నాడు ఆయన? ఆ మాట విని ఆ మారు మనసు పొందడానికి ఇష్టపడి తమ తప్పు తెలుసుకుని ఆ 1% ఈరోజు కూడా అక్కడికే వస్తున్న 1% దీన మనస్సు కలిగి దేవుని యొక్క మాటని అది ఆజ్ఞగా పాటించే, దేవుని యొక్క మాట నీకు నచ్చకపోయినా పాటించే, దేవుని యొక్క మాట నీకు అర్థం కాకపోయినా పాటించే
ఆ దీన మనస్సు ఈరోజు నీకుందా? ఆ దీన మనస్సు నీలో లేకుండా దేవుడు ఏం చెప్పినా కానీ ఒకవేళ మొదట దేవుడు నీకు చెప్పిన మాట నీకు అర్థం కాదు కాబట్టి పాటించవు, నీకు నచ్చదు కాబట్టి పాటించవు, మొత్తానికి దేవుడు చెప్పిన మాటని నువ్వు పక్కన పెట్టేస్తావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇష్టాన్ని అదే దేవుని చిత్తం అని నువ్వు నీతో నువ్వు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తావు. నువ్వు సాటిస్ఫై చేసుకుంటావు. ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని చిత్తం కాబట్టే నేను చేసిన పని ముందుకు సాగుతుంది. ఇది దేవుని చిత్తం కాకపోతే గనక నేను మొదలుపెట్టిన పని సఫలం కాదు అని తప్పుడు సిద్ధాంతాలు నువ్వు నీ మనసులో పెట్టుకుంటావు. దానంతరికి కారణం నువ్వు అనుకుంటావు దేవుడు చెప్పిన మాట కన్నా నేను చెప్పిన మాట కరెక్ట్ కదా. ఈరోజు నీకు అర్థం కావాలంటే కనుక దేవుడు చెప్పిన మాట నీ ఉద్దేశమా ఏది అని నీకు ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే కనుక దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ ఎలా అర్థమవుతుంది పాస్టర్ గారు? మీరు చెప్తారా? ప్రవచనాలు వస్తాయా? లేకపోతే బైబిల్లో చెప్పబడుతుందా? అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఒకే ఒక్క మాటతో మీకు స్పష్టంగా చెప్తాను. ఈ మాట మీ జీవితం అన్వయించి చూసుకోండి. ఏ పని అయితే నీకు చేయాలనిపిస్తుందో అది నీ చిత్తం, నీ ఇష్టం. ఏ పని అయితే నీకు చేయడానికి ఇబ్బందిగా ఉందో, బాధగా ఉందో, నీకు నచ్చట్లేదో అది దేవుని చిత్తం. ఈ మాటను పెట్టుకుని మీ జీవితం మొత్తం అన్వయించి చూసుకోండి. మీకు జరిగిపోయిన జీవితం, రాబోయే భవిష్యత్తు, జరుగుతున్నటువంటి ఈ ప్రెసెంట్ టెన్స్ లో ఎక్కడా చూసుకున్నా కానీ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ లో ఎక్కడ మీరు ఈ మాటని అన్వయించుకున్నా మీకు అర్థమవుతుంది. నీకు ఒక పని చేయడం నచ్చిందా? అది నీ ఇష్టం, దేవుని చిత్తం కాదు. ఒక పని చేయడం నీకు నచ్చట్లేదా? అది దేవుని చిత్తం. అనుకోకండి దేవుడు నడిపిస్తున్నాడు, నా మనసులో తలంపులు ఇచ్చాడు, నేను ఆ పని చేసేస్తాను అనుకోమాకండి. తలంపులు ఇచ్చేది అపోవాలి. క్లియర్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ మాట అర్థం చేసి చూసుకోండి. మీ తలంపులను బట్టి మీరు ముందు నడిచి ఉంటే కనుక దాంట్లో మీరు ఫెయిల్ అయి ఉంటారు. కాదు, తలంపులు కాదు. నీకు ఏది నచ్చదో నీ మనసును అడుగు. నీ మనసును అడుగు, ఈ పని చేయడం నీకు ఇష్టమా? ఎప్పుడైతే నీ మనసు చెప్పిందో కాదు ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు, ఆ పని చెయ్యి. దేవుని పని చేయడం ఎవరికి నచ్చదు, భక్తి చేయడం ఎవరికి ఇష్టం అవ్వదు, నీ అలవాటు విడిచిపెట్టడం ఎవరికి నచ్చదు. కాబట్టి నీ నచ్చని పనే భక్తి. నువ్వు నీ జీవితంలో నువ్వు ఒక అడుగు ముందుకు సాగుతున్నప్పుడు అర్థం చేసుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నామో అదే దేవుని చిత్తం అని నువ్వు అనుకుంటున్నామో ఆ బలమైనటువంటి చేతి కింద నువ్వు దేని మనస్సు కలిగి ఉండకపోతే గనక నిన్ను ఆయన హెచ్చించలేడు సుమా. ఆయన హెచ్చించే విధంగా, ఆయన హెచ్చించే లైన్ లోనూ ఉండాలంటే కనుక మొదటి దేన మనసు కలిగి ఉండు. ఆ దేన మనసు అంటే దేవుని యొక్క మాట వినటం, నీ మాట వినకపోవటం, నీ ఇష్టాన్ని పక్కన పెట్టడం, దేవుని ఇష్టాన్ని నువ్వు నెత్తిన వేసుకోవటం, నీ చిత్తాన్ని కారాయటం, దేవుని చిత్తాన్ని నువ్వు భుజాలలో వేసుకోవటం, నీ సిలువని తీసి విసిరివేయటం, దేవుని సిలువను మోయటం, నీ సిలువనుగా నీ పనులు, నీ టార్గెట్స్, నీ ఉద్దేశాలు తీసేయి. దేవుని టార్గెట్స్, దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచన నీ భుజాన్ని వేసుకో. కష్టమే, అదే దీనత్వం. ఆ దీనత్వం ఈ రోజు నువ్వు కలిగి ఉన్నావా? దీన మనసు అత్యంత ఇబ్బందికరంగా, అత్యంత బాధాకరంగా ఉండే ఆ దీన మనస్సు నీకుందా? ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ దేవుడు ఒక చెప్పిన మాట చూసుకుంటే కనుక ఆ దీన మనస్సు తను తాను తగ్గించుకున్నవాడు మాత్రమే హెచ్చించబడతాడంట. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళు మాత్రమే హెచ్చించబడతారంట. ఎలా? తగ్గించుకునే ప్రక్రియ ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఈగో అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కి, అంటే నువ్వు నీ యొక్క భావాలను గౌరవించుకోవటానికి, ఇతరుల భావాల్ని నువ్వు కారాటానికి మధ్య సన్నటి వ్యత్యాసం ఉంది. అంటే ఆ ఆత్మాభిమానానికి పొగరకి మధ్య పల్సర్ వ్యత్యాసం ఉంది. అర్థం చేసుకో. నీ ఆత్మాభిమానాన్ని ఆయన దెబ్బతీయడానికి ఇష్టపట్ల. ఆయన నీ ఆత్మాభిమానం దెబ్బతీయడు, కానీ నీ ఈగోని సాటిస్ఫై చేయడు ఆయన. అర్థం చేసుకో. ఆత్మాభిమానం ఉండటం తప్పు కాదు, కానీ పొగరు ఉండటం ఆయన ఇష్టపడ్డు. ఆయనకి నచ్చని పని. నిన్ను తగ్గించుకోవడానికి కోరుకుంటున్నాడు, హెచ్చిస్తా అంటున్నాడు. లేదా నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించు, నీకు నచ్చిన విధంగా, నీకు
నువ్వు కనుక హెచ్చించుకోగలిగితే కనుక హెచ్చించుకో, ఆయనకు సంబంధం లేదు. కానీ ఆయనని హెచ్చించాలని కోరుకుంటే కనుక నిన్ను తగ్గించుకోవాల్సిందే. అయితే ఎంత హెచ్చించబడతావు, నువ్వు ఎంత నిన్ను తగ్గించుకుంటే అంత నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నీ చేతిలో ఉంది. నువ్వు హెచ్చించబడ్డ నీ చేతిలో ఉంది. ఈరోజు నువ్వు అందరికన్నా క్రిందగా ఉన్నావా? ఈరోజు ఇంకా సమస్యలు ఉన్నావా? ఈరోజు నువ్వు ఇంకా తలగాలేవా, తోగ్గా ఉన్నావా? కారణం నువ్వు తలగా ఉండాలని నిన్ను హెచ్చించుకుని నువ్వు ఆ తలగా ఉండాలని ప్రయత్నిస్తూ అనేక పనులు చేస్తున్నావు. మరి నీ సొంత ఆలోచనతో, సొంత ప్రణాళికలతో నువ్వు ఎప్పుడు హెచ్చించబడలేవు. తగ్గించుకో, నిన్ను తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటే అంత ఆయన హెచ్చిస్తా అంట. ఇప్పుడు చూడండి, స్ప్రింగ్ ని ఎంత నొక్కితే అంత గట్టిగా అది రిబౌండ్ అవుతుంది. నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు, ఆయన హెచ్చించడానికి ఇష్టపడట్లేదు, అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు దీన మనస్సుని ధరించుకోకుండా ఆ బలమైన చేతి కింద ఉండటానికి ఇష్టపడకుండా ఆయన సమయం నీ జీవితంలో వచ్చినా ఒకవేళ నిన్ను ఆయన హెచ్చించలేడు. నేను చెప్పుకున్న వాక్యాన్ని దాటి ఈరోజు చెప్తున్నాను. నెక్స్ట్ మాట చెప్తున్నాను. నీ సమయం వచ్చింది, నిన్ను హెచ్చించే సమయం వచ్చింది, కానీ నేను హెచ్చించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఆయన సమయం వచ్చింది, ఆయన దిగి వచ్చాడు. నీ ప్రార్థనలకు మెచ్చి, నీ భక్తి జీవితాన్ని మెచ్చి దిగి వచ్చాడు. కానీ నీ జీవితంలో తగ్గు చేస్తే నీ జీవితంలో ఆయనకి ఆ లొంగే గుణం కనిపించట్లా. నీ జీవితంలో నువ్వు ఆయన మాటకి లోబడే గుణం కనిపించట్లా. హెచ్చించుకునే స్వభావం ఉంది కాబట్టి నిన్ను హెచ్చించలేకపోతున్నాడు. తగ్గింపు స్వభావం నీలో లేనంత వరకు, నీలో దీన మనస్సు లేనంత వరకు నిన్ను ఆయన హెచ్చించలేడు సుమా. నీ సమయం ఆసన్నమైనా కానీ, ఆ సమయంలో దీవించవలసిన సమయం వచ్చినా కానీ, హెచ్చించే సమయం వచ్చినా కానీ నీలో ఆ దీన మనస్సు కొరవైతే గనక, లేకపోతే గనక నిన్ను ఆయన హెచ్చించలేడు. ఆలోచిద్దాం మనం. ఆ హెచ్చింపు దేవుడిచ్చే హెచ్చింపును పొందుకోవడం కనుక నిన్ను హెచ్చించుకోవడం విడిచిపెట్టి ఈ రోజు మనం దేవుడి చేతిలో విడిపోతాం. ఆ బలమైన చేతి కిందకి నువ్వుగా ఇష్టపడు. ఆ బలమైన చెయ్యి ఎప్పటికప్పుడు నిన్ను నొక్కుతూ ఉంటుంది, నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను సరి చేసుకుంటుంటుంది. ఇంకా చూసుకోండి కనుక ఎంత చెప్పుకున్నాం మనం, ఆ యొక్క దీన మనస్సు ఇంకా చూస్తే కనుక ఆ దీన మనస్సు మనకు రావాలని కనుక నిన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అది రెండింటి మధ్య ఒక వ్యత్యాసం ఉంది, ఒక మధ్యలో ఒక మార్గం ఉంది. నిన్ను తగ్గించుకున్నప్పుడు తగ్గించుకున్న స్థితిలో నుంచి హెచ్చించబడాలంటే కనుక ఒక ప్రయాణం ఉంది. తగ్గించుకున్నావు, బాగుంది. హెచ్చించాలి, బాగుంది. రెండింటి మధ్య ఇంకొక పని ఉంది. నీ మనసు విరిగి నలిగిన మనసును పొందుకునేంత వరకు తగ్గించుకునే ప్రక్రియ పూర్తి కాదు, హెచ్చించిన ప్రక్రియ మొదలు కాదు. తగ్గించుకోవటానికి ఆయన హెచ్చించడానికి మధ్య విరిగి నలిగిన హృదయం. నీవు తగ్గించుకునే ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనొచ్చు. పాస్టర్ గారు తగ్గించుకున్న పాస్టర్ గారు, అది పూర్తి ఎప్పుడు అవుతుంది? నీ తగ్గించుకునే ప్రక్రియ పూర్తి కావాలి, అవ్వాలి, పూర్తి అయింది అని ఎలా తెలుస్తుంది కనుక ఎప్పుడైతే నీ యొక్క హృదయం విరిగి నలిగిన హృదయానికి వస్తుందో. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి అర్పణ, బలియాగం అంట. విరిగి నలిగిన హృదయం తగ్గింపు స్వభావం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు విరిగి నలిగిన హృదయం అనేది పూర్తవుతుంది. అప్పుడు మాత్రమే హెచ్చించే ప్రక్రియ మొదలవుతుంది. మొదలు పెట్టావు, హెచ్చించడం అనే ప్రక్రియ పూర్తవ్వాలి. మధ్యలో నీ హృదయం విరిగిపోవాలి. అది ఇలా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, బలవంతంగా ఎవరైనా నీ మీద ఒక మాట రుద్దినప్పుడు నీ మనసు విరిగిపోదు. బాధపడతావు, ఏడుస్తావు, మొత్తుకుంటావు. నీ శారీరకంగా ఎన్నో రకాలుగా బాధపడతావు, కానీ మనసు మాత్రం విరిగిపోదు. మనసులో బలవంతంగా ఎవరైనా నీతో ఒక పని చేపించినప్పుడు నీ మనసు విరిగిపోదు, కానీ నీ మనసులో కసి కోపం పెట్టుకుంటావు కదా. నీ యజమానుడు, నీ తండ్రి, లేకపోతే నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి నీ బాసు నిన్ను బలవంతంగా ఒక పని చేపిస్తుంటే కనుక ఏమనలేక నవ్వుతూ చేస్తావు, కానీ నీ మనసు విరిగిపోదు సుమా. నువ్వు అతని పట్ల కోపాన్ని పెంచుకుంటావు, కసిని పెంచుకుంటావు, క్రోధాన్ని పెంచుకుంటావు, దేవుని దూరైపోతావు.
కానీ బలవంతంగా ఎవరు చెప్పిన పని దేవుడు చెప్పాడు కాబట్టి బలవంతంగా చేస్తే గనక నువ్వు దేవుడి మీద సైతం కోపాన్ని పెంచుకుంటావు. దేవుడు నన్ను అబద్ధం ఆడద్దన్నాడు, దేవుడు నన్ను సినిమా చూడొద్దన్నాడు, దేవుడు నన్ను బడి తిరగద్దన్నాడు, దేవుడు అది చేయొద్దన్నాడు, ఇది చేయొద్దన్నాడు అని నువ్వు నీకు చెప్పబడినప్పుడు ఆ పనులు చేసినప్పుడు నీకు ఇష్టం లేకుండా ఆ పనులు చేస్తే, ఇష్టం లేకుండా దేవునికి ఆజ్ఞలను పాటిస్తే కనుక దేవుని మీద నువ్వు కోపాన్ని పెంచుకుంటావు. నీ మనసు విరిగిపోదు. నీ మనసు విరగాలంటే కనుక ఇష్టంతో దేవుని యొక్క ఆజ్ఞని ఇష్టంతో పాటిస్తున్నప్పుడు నీ మనసు విరిగిపోతుంది. ఎలా? ఎందుకంటే కనుక నీ ఇష్టాన్ని బయటపెట్టేస్తున్నావు కాబట్టి, నీ ఇష్టాన్ని తీసేస్తున్నావు కాబట్టి, ఎప్పుడైతే నీ ఇష్టాన్ని తీసేస్తావో అప్పుడు నీ మనసు విరిగిపోతుంది. ఎందుకంటే కనుక నీ మనసు నీ ఇష్టం అని వెన్నెముక మీద నీ మనసు నిలబడి ఉంటుంది. ఆ వెన్నెముకని తీసేయి. నీ ఇష్టం వెన్నెముకను తీస్తే నీ మనసు అటు విరిగిపోతుంది. అప్పుడు నీ మనసు విరిగిపోయినప్పుడు, నీ ఇష్టం అనే వెన్నెముకను తీసేసినప్పుడు ఆ మనసు విరిగిపోతుంది. అప్పుడు తిరిగి ఆయన ఇష్టం అనే వెన్నెముకని ఆయన చేర్చుకుంటాడు. అప్పుడు నీ మనసుని ఆయన కట్టుకుంటాడు, నీ జీవితాన్ని కట్టుకుంటాడు. కానీ ఆయన ఇష్టం అని ఆ వెన్నెముక మీద ఆయన నీ జీవితాన్ని కడతాడు. అప్పుడు నీ మారు మనసు, నీ మార్పు జీవితంలో వచ్చి ఎలా అర్థమవుతుంది? నీ ఇష్టం అని వెన్నెముక ఉండదు, ఆ ఇష్టం అని వెన్నెముక ఉంటుంది. కానీ ఆ వెన్నెముక ఎందుకు, ఒక మనిషి జీవితం వెన్నెముక ఎందుకు ఇంపార్టెంట్? ఆ వెన్నెముక అనేది ఒక నరాల బంచ్ అంట. ఆ బ్రెయిన్ నుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని కానీ లేకపోతే కనుక ఆ సిగ్నల్స్ కానీ పంపించేది. హృదయం నుంచి వచ్చే ఆ రక్తాన్ని, తల నుంచి వచ్చే ఆ సిగ్నల్స్ ని ఆ మొత్తం శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేసే నర్వస్ సిస్టమ్ ఆ యొక్క బ్యాక్ బోన్, ఆ యొక్క వెన్నెముకలో ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో నీ ఇష్టం అనేది ఆ వెన్నెముక, ఆ బ్యాక్ బోన్. నీ జీవితాన్ని, నీ ఇష్టాన్ని, నీ యొక్క మనసు నడిపించేది నీ ఇష్టం అనే ఆ బ్యాక్ బోన్. ఇప్పుడు ఆ బ్యాక్ బోన్ ని విరగకపోతే కనుక కొత్త బ్యాక్ బోన్ రాదు. విరగొట్టేయి, తీసే బ్యాక్ బోన్, నీ ఇష్టమైన బ్యాక్ బోన్ ని తీసేయి. ఆ ప్రదేశంలో ఎప్పుడైతే విరిగిన హృదయం ఆయనకి ఎందుకు ఇష్టమైన బలియాగం, విరిగిన మనసు ఆయనకి ఎందుకు ఇష్టం? ఎందుకంటే కనుక ఎప్పటి వరకు నీ ఇష్టం అని ఆ యొక్క బ్యాక్ బోన్ నీతో ఉంటుందో, ఆ వెన్నెముక నీతో ఉంటుందో, అప్పటి వరకు ఆయన నీకు చెప్పగలడు. మహా అయితే కొంచెం వంచగలడు. కానీ నీ వెన్నెముక నిన్ను వంగడానికి ఒప్పుకోదు, నిన్ను వంగనివ్వదు. కాకపోతే ఎప్పుడైతే కనుక నీ వెన్నెముకను తీసేస్తావో నీ మనసు మొత్తం కుప్పకూలిపోతుంది. మొత్తం పూర్తిగా అది కొలాప్స్ అయిపోతుంది. విరిగిన హృదయం ఇంకా విరిగిపోతుంది, మనసు విరిగిపోతుంది. నీ యొక్క జీవితం మీద, నీ యొక్క ప్రతి ఒక్క స్థితి మీద మనసు విరిగిపోతుంది. అప్పుడు తిరిగి ఆయన చిత్తం అనే ఆ బ్యాక్ బోన్ ని, ఆ యొక్క వెన్నుపూసని ఆయన అక్కడ పెడతాడు. దాంతో నీ మనసుని నెమ్మది కట్టుకుంటాడు. ఇప్పుడు నీ మనసు కట్టుబడిన తర్వాత నువ్వు నూతన మనిషిగా మారతావు. అందరూ అంటారు మారు మనసు పొందావా అని. మారు మనసు పొందడం అంటే ఏంటి? ఇప్పుడు దాకా లోపల తిరిగాను, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను, మనసు వచ్చేసిందా? లేదు. మారు మనసు కాదు అది. నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు అంటే కనుక నువ్వు ఫోటో మార్చావు, మనసు మారలా. మనసు మారాలంటే కనుక నీ మనసులో ఉన్నటువంటి ఆ వెన్నెముకని తీసేయి. నీ మనసు అనేది నీ ఇష్టం అని ఆ వెన్నెముక చుట్టూ నువ్వు మనసు చుట్టబడింది. నీ ఇష్టం చుట్టూరు నీ మనసు అల్లుకుంది. కాబట్టి నీ ఇష్టం అనే వెన్నెముకను తీసేయి. అప్పుడు దేవుని చిత్తం, దేవుని ఇష్టం అనే వెన్నెముక అక్కడ ప్రవేశిస్తుంది. అప్పుడు దాంతో నీ జీవితాన్ని ఆయన కడతాడు. అప్పుడు హెచ్చిస్తాడు నువ్వు ఊహించినంత. అప్పటి వరకు ఆయన హెచ్చించలేడు. అప్పటి వరకు నీ వెన్నెముకని, నీ ఇష్టమని ఆ వెన్నెముకని నువ్వు తీసేసి నీ విరిగిన హృదయం ఎప్పుడు రాదో అప్పటి వరకు ఆయన హెచ్చించలేడు. విరిగిన హృదయం, నీ మనసు, నువ్వు తగ్గింపు స్వభావం ఎప్పుడు పూర్తవుతుంది? అనొచ్చు, పాస్టర్ ఎంత తగ్గించుకుంటాను, ఇన్ని మాటలు పడతాను, అయినా దేవుడిని దీవించట్లేదు అనుకుంటున్నారా? నీ యొక్క తగ్గింపు స్వభావం, నీ తగ్గించుకునే సమయం, లేకపోతే నిన్ను తగ్గించుకోవడం ఎప్పుడు పూర్తవుతుంది? నీ మనసు విరిగిపోయేంత వరకు పూర్తి కాదు. విరిగిపోవాలి మనసు. దేని మీద మనసు అంత విరిగిపోవాలి. ధనం మీద, బిడ్డల మీద, భర్త మీద, భార్య మీద, తల్లిదండ్రుల మీద,
నీ హోదా మీద, ప్రతి ఒక్క పరిస్థితి మీద, ఈ లోకం మీద మనసు విరిగిపోవాలి. విరిగిపోయేంతగా నీ మనసు ఒప్పుకున్నావు ఎప్పుడైనా? అన్ని హోప్స్ వదిలేసుకోవాలి. మొత్తం నీ మనసు విరిగిపోయినప్పుడు అప్పుడు ఆయన ప్రవేశిస్తాడు. విరిగిపోవటం అంటే నువ్వు సన్యాసి పుచ్చుకోమని కాదు సుమా. నీ మనసు అన్నింటిలోంచి విరిగిపోయినప్పుడు నీ ఇష్టాన్ని తీసేస్తావు. అప్పుడు దేవుని చిత్తం ప్రవేశిస్తుంది. ఇప్పుడు దాని చుట్టూ ఆయన ఇల్లు కట్టుకుంటాడు, దాని చుట్టూ ఆయన కట్టంలో పెడతాడు. అప్పుడు నేను దీవిస్తాడు. ఆయన హెచ్చించినప్పుడు లోకం మొత్తం ఇప్పటి వరకు లోకం వెనకాల పరిగెట్టావు, ఇప్పుడు లోకం నీ వెనకాల పరిగెడుతుంది. వ్యత్యాసం ఉంది. ఈ స్థితికి ప్రతి ఒక్కరు చేయాలనుకుంటారు, కానీ తమ మనస్సుని విరుచుకోవాలని ఇష్టపడరు. తమ మనసు విరగొట్టడానికి ఇష్టపడరు. నేను ఇలాగే ఉండాలి, కానీ లోకం నా వెనకాల ఉండాలి. అవదు. నీ మనసు నీతో ఉన్నంత వరకు, నీ ఇష్టం నీతో ఉన్నంత వరకు నువ్వు లోకం వెనకాల పరిగెడతావు. నీ వెనకాల లోకం పరిగెట్టాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం అనే వెన్నెపోసని తీసేయి, నీ వెన్నెముకని ఇరగొట్టేయి. ఇప్పుడు దేవుని చిత్తం, దేవుని ఇష్టం అనే వెన్నెముకని నువ్వు ధరించు. ఈ ధరించే నీ వెన్నెముకను తీసేసి దేవుని వెన్నెముకను ధరించటం అనే ప్రక్రియ మొదలయ్యేది దేవుని మనస్సుతో. తర్వాత ముందుకు సాగేది ఎప్పుడైతే నీ మనసు విరిగిపోతుందో అప్పుడు దేవుని చిత్తం అనే వెన్నుపూస ప్రవేశించి హెచ్చించిన ప్రక్రియ మొదలవుతుంది. ఆ హెచ్చించడం మొదలు పెడితే గనక ఆయనకి ఆకాశమే హద్దు. ఆ హెచ్చించడం మొదలు పెడితే గనక ఆయన ఎవరిని ఇంకా నీ గురించి ప్రపంచ గమనాన్ని సైతం మార్చేయగలడు. ఆయన అంతగా ఇష్టపడతాడు ఒక వ్యక్తిని. ఆయన ఇష్టపడటం మొదలు పెడితే గనక ఆయన రూల్స్ లేవు. ఆయన్ని ఇదేంటని అడిగేది లేదు. ఆయన రూల్స్ ఆయనే ఫామ్ చేసుకుంటారు ఆయన. కాబట్టి నిన్ను ఆయన ఇష్టపడే విధంగా నువ్వు మారాలి అంటే గనక నీ యొక్క దీన మనసు పొందుకోవాల్సిందే. నీ యొక్క ఇష్టం అనే వెన్నుపోసుని తీసే. ఈ రోజు నువ్వు దీన మనసు కలుగు, నిన్ను తగ్గించుకో, నిన్ను విరగొట్టుకో, దేవుని చేతులు పెట్టుకో. దేవుని చిత్తం అనే ఆ వెన్నుపోసని ఆయన నీకు ఇస్తాడు నీ జీవితంలోకి. దాని చుట్టూ నీ జీవితం కడతాడు. ఆ తర్వాత లోకం నిన్ను వెంబడిస్తుంది, లోకం నీ వెనకాల వస్తుంది. లోకం అడుగుతుంది నీ సక్సెస్ కి ఎలా ఈ సక్సెస్ పొందుకున్నావు? దానికి ఒకే మార్గం, నీ మనసు విరిగిపోవాలి. ఒక ఉదాహరణ చూసుకుందాం. ఒక ఉదాహరణ ద్వారా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఏ విధంగా ఒక మనిషి తను తగ్గించుకుని విరిగిన హృదయాన్ని పొందుకుని ఆ తర్వాత దేవుడికి ఎలా పొందుకో చూసుకుందాం. మనం దావీదు గారి యొక్క జీవితం ద్వారా మనకి ఆ తగ్గింపు స్వభావం, దీన స్వభావం, దీనత్వం, తగ్గింపు స్వభావం, హృదయం, ఆ తర్వాత దీవించబడటం, హెచ్చించబడటం అనే ప్రక్రియ, ప్రాసెస్ చూసుకుందాం. దేవుని సన్నిధి, దేవుని యొక్క పని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం సాగుతుంది. అది స్ప్లిట్ సెకండ్ అలా సాగదు, అలా అవ్వదు. ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతుంది. ఇప్పుడు చూసుకుందాం మనం 1 సమూయేలు 21:10-13. అంతటి దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిన నీవు, దావీదు 10,000 కొలది హతము చేసిన నీవు పాడిన పాటలు ఇతను కూర్చున్నవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతురాజైన ఆకీషును బహు భయపడ్డు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వల్ల నటించుచు ద్వారపు తలుపుల మీద గెత్తలు గీయచు ఉమ్మి తన గడ్డం మీద కారునిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకుని పోగా అతను పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. చాలండి. ఇక్కడ దావీదు గారిని చూసుకుందాం. దేవుని చేత అభిషేకించబడిన దావీదు, అభిషేకించాడు దేవుడు, అభిషేకం పొందుకున్నాడు దావీదు. ఇప్పుడు అభిషేకం పొందుకున్న దావీదు రాజుగా, నువ్వు సౌలుని అభిషేకించాడు దేవుడు. ఎంతకాలం పట్టింది రాజుగా ఆయనకి బాధ్యత అప్పచెప్పడానికి, రాజ్యాన్ని సౌలు చేతికి ఇవ్వడానికి ఎంతకాలం పట్ల. కానీ దావీదుకి దగ్గర 16-17 సంవత్సరాల వయసప్పుడు దావీదు అభిషేకించబడ్డాడంటారు. 30 సంవత్సరాలప్పుడు ఆయన రాజ్యాన్ని పొందుకున్నాడు. దగ్గర ఈ 13, 12 నుంచి 14 సంవత్సరాల ఆ సమయం, ఆ టైం డిలే అనేది ఒక మనిషి జీవితంలో అత్యంత ఇబ్బందికర, ప్రమాదకర, హానికరమైనటువంటి సమస్య. ఆ సమయమే, వేచి ఉండటమే, ఆ వేచి ఉండటమే ఒక మనిషి చేయలేంది కదా. ఈ వేచి ఉన్న సమయంలో దావీదు తర్వాత ఎలా తగ్గించుకున్నాడు? దేవుని యొక్క అభిషేకం పొందుకున్న దావీదు
ఒక సమస్య రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవాలి, అయ్యా నువ్వు రాజుగా చేస్తా అన్నావే, ఈ సమస్య ఏంటయ్యా, ఈ సమస్య ఏంటయ్యా. ఆలోచించండి, ఎంతమంది మన దేవుడు నమ్ముకున్న తర్వాత ఇన్ని ప్రశ్నలతో ఆయన విసిగించం. నేను నమ్ముకున్నా, నాకు ఈ సమస్య ఏంటయ్యా, అదేంటయ్యా, ఇదేంటయ్యా, ఎన్నోసార్లు అని విసిగిస్తాం. కానీ దావి చూడండి, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు ఆలోచించిన సొంత మాంగారే, పిల్లలిచ్చిన మాంగారు చంప చూసినప్పుడు ఇబ్బంది తను తట్టుకునేంతగా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో గొడవపట్టలేదు, ఆయన్ని ప్రశ్నించట్లేదు. కానీ దావీదు సౌలుకి భయపడి, ఫస్ట్ చూడండి, సౌలుకి భయపడి ఆకీష్ రాజు వెళ్ళాడంట. ఆలోచిద్దాం, ఇక్కడ ఆ రాజు దగ్గర చూడండి, అంతటా సౌలు దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజు అయినటువంటి ఆకీష్ వద్దకు వచ్చిన గాతు రాజు అయిన ఆకీష్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఆ గాతు ప్రజలు దావీదు గురించి అంటే మాటలు చూడండి, ఎలా చూడండి. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? రాజా కాదండి. కానీ శత్రువులు ప్రతి ఒక్కరు దావీదుని సౌలు రాజే, కానీ దావీదు రాజు అనుకునేంత మంచి ఘనమైనటువంటి పొజిషన్ లో ఉన్నాడు. మొదటి పాయింట్ చూసుకుంటే కనుక తర్వాత చూడండి, వారు నాట్యం ఆడుచు ప్రతిగానంలో చేయొచ్చు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశాను అని ఇతని గురించి కాదా పాట పాడింది? అంటే దావీదు యొక్క పరాక్రమం, శౌర్యం, గొప్పతనం, దేవుడు దావీదుతో ఎలా ఉన్నాడు అనేది దేశాలు వ్యాపించింది అన్నమాట. ఆయన గొప్పతనం, ఆయన యొక్క కీర్తి. అంటే దావీదు ఎంత బలాఢ్యుడు. దావీదు ఆ గాతు వాడినటువంటి ఆ గాతు వాడిన గొల్యాత్ అంట. ఆ గాతు ప్రాంతానికి చెందినటువంటి గొల్యాతుని ఒక్క రాయితో పడగొట్టి చంపిస్తాడే. ఇప్పుడు ఆ గాతు ప్రాంతానికే వెళ్ళి ఇప్పుడు ఆ యొక్క రాజుగారికే భయపడతాడంట. ఆలోచించండి, అక్కడ భయం కాదు, తాను తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ సౌలు దగ్గర తాను తగ్గించుకుని, సౌలు దగ్గర భయం కాదు, అక్కడ తాను తగ్గించుకుని. సౌలు 2 సార్లు దావీదుకి చిక్కాడంట చంపడానికి, కానీ ఎందుకు చంపలేదు? తాను తగ్గించుకుని సౌలు దగ్గర అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ఎందుకు చంపుతానయ్యా అంటాడు. కానీ ఆ వస్త్రపు చెంగుని చింపి తీసుకున్నాడంట. కానీ సౌలు మాత్రం హాని చేయలేదు. కారణం తను తగ్గించుకునే ప్రక్రియ. నువ్వు అభిషిక్తుడు అయ్యా. సౌలు అభిషేకాన్ని కోల్పోయిన సౌలు, దావీదుకు తెలుసది. కానీ అభిషేకించే వాడిని నేను చంపను అంటున్నాడు. ఎందుకు అంటే నా కన్నా గొప్పవాడివి. ఏమన్నా మాట అంటారా? అభిషేకించబడినటువంటి దావీదు అభిషేకం కోల్పోయిన సౌలు. నువ్వు అభిషేకం కోల్పోయిన సౌలు, ఆ పోవకకి అనవలసింది పోయి ఏమన్నాడు? 2 సార్లు చేతికి చిక్కినా కానీ, చేతికి చిక్కితే ఆ దావీదుతో ఉన్నటువంటి సైనికులు ఏమంటున్నారు? నీ దేవుడు నీకు ఈ సౌలుని ఈ రోజు నీ చేతికి అప్పగించాడని చెప్పి అంటున్నా. కానీ ఏమంటున్నాడు? కాదు, తప్పు. అభిషేకించబడిన వ్యక్తిని చంపను అంటున్నాడు. అంటే సౌలు అభిషేకించబడిన వ్యక్తి అయితే మన దావీదు ఏమవుతాడు? ఆ దావీదు అంటున్న మాటకు ఉద్దేశం, నేను సౌలు కన్నా తక్కువ, దావీదు సౌలు నాకన్నా ఎక్కువ. ఎలా? అదే తగ్గించుకుంటున్నాడు. తను తగ్గించుకోవడం అనే ప్రక్రియ ఎంతగా ముందు తీసుకెళ్ళాడు కనుక అక్కడ ఆకీష్ రాజు దగ్గర, గాతు వాడినటువంటి ఆకీష్ రాజు దగ్గర ఆ గడ్డం మీద నుంచి ఉమ్ము జార్చుకుంటూ పిచ్చివాడిగా నటిస్తూ ఆ మాట చదివినప్పుడు ఆలోచించండి. నువ్వు నీ సొంత తల్లి దగ్గరే, సొంత భార్య దగ్గరే, సొంత భర్త దగ్గరే, సొంత వాళ్ళ దగ్గరే నువ్వు పిచ్చివాడిగా నటించాడు. ఒకసారి పిచ్చివాడు వద్దులేపోని బాగోదు. నాకు తెలియదమ్మా అని నీకేమి తెలియనివాడే నటించి చూడు, అర్థమవుతుంది. నీకేం తెలియకపోయినా అన్ని తెలిసే నటిస్తావు. నాకు అన్ని తెలుసు అనడానికి ఇష్టపడతావు. నాకేం తెలియదమ్మా, నువ్వే చెప్పమ్మా అని నేను సొంత తల్లిదండ్రులు అనలేవు నువ్వు. కారణం నీ అహం అడ్డొస్తుంది. నీకేమి తెలియదు కానీ అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడటానికి ఇష్టపడతావు. అహం. ఇక్కడ ఆ గాతువాడేటువంటి
ఆ గొల్యాతు అని చెప్పినటువంటి ఆ బలాఢ్యుడు సూర్యునటువంటి దావీదు అక్కడ తాను ఏమీ తెలియని ఏమీ రాని రిక్తునిగా పిచ్చివాడి వల్ల నటించవలసి వస్తుంది. విరిగి నలిగిన హృదయం. అక్కడ దావీదు నా ఇష్టం అని ఆ వెన్నుముక పూర్తి ఇరిగిపోయింది. అక్కడ పూర్తిగా ఎంతగా తగ్గించబడ్డా అంటే కనుక, ఎంతగా తను తగ్గించుకున్నా అంటే కనుక విరిగిపోయింది మనసు. నువ్వే స్థానంలో ఆలోచించు. ఒక దగ్గరికి వెళ్ళి నీకు ఆ ప్రాణ భయంతో పిచ్చివాడు నటించటం. ఆకీష్ ఏమంటాడు, ఈ పిచ్చివాడు ఆయన తిరిగి వచ్చేవంటి గెంటిని బయటకు అన్నప్పుడు, గెంటి వేయబడినప్పుడు ఆలోచించు దావీదు మనస్సు ఎలా ఉంటుందో, ఎంతగా దావీదు మనస్సు రోధిస్తుందో. ఎందుకంటే నీ కన్నీరు రావటం వేరు, నీ మనస్సులో కన్నీరు కాదు, రక్తం కారుతుంది. దావీదు మనసులో రక్తం కారుతుందేమో బాధతో. అదే అత్యంత ముఖ్యమైనటువంటి దేవుడికి నచ్చినటువంటి స్థితి, విరిగి నలిగిన హృదయం. దావీదు మనసు ఎప్పుడైతే పూర్తిగా విరిగిపోయిందో అప్పుడు దేవుడు ప్రవేశించాడు. అప్పటి వరకు దావీదుని అభిషేకించాడు, దావీదుని ఎంతో ఇష్టపడ్డాడు. కానీ దావీదుని దేవుడు హెచ్చించలేడు. హెచ్చించే ప్రక్రియ మొదలవ్వాలంటే గనక నువ్వు నీ మనసు విరిగే ప్రక్రియ పూర్తి అవ్వాల్సిందే. విరిగే ప్రక్రియ, హెచ్చించే ప్రక్రియ రెండు కలిపి సాగోసుమా. ఈ విరిగే ప్రక్రియ పూర్తవా అంటే నువ్వు నిన్ను తగ్గించుకునే ప్రక్రియ మొదలవ్వాలి. తగ్గించుకునే ప్రక్రియ మొదలు, విరిగే ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి దేవుడు హెచ్చించే ప్రక్రియ మొదలు పెడతాడు. నిన్ను దేవుడు హెచ్చించదలుచుకున్నాడు. దావీదు హెచ్చించే ఉద్దేశంతో ఆ బలమైన చేతికి తీసుకున్నాడు. ఆయన బలమైన చెయ్యి. దావీదుకి ఏ శత్రువు దావీదు ఏమీ చేయలేడు. నిజం బలమైన స్థితి, బలంగా దేవుడు కాపాడుతున్నాడు. అదే సమయంలో దావీదుని దేవుడు కొడతాడు, ముచ్చుతాడు కూడా. ఆ మందితో ఉన్న దావీదు ఎవరు ఓడించలేరంట, దావీదుని ఎవరు ఏమీ చేయలేరంట. బలమైన కోటగా దేవుడు ఉన్నాడు. అదే సమయంలో అదే బలమైన చెయ్యి దావీదును కూడా తొక్కుతుంది. దావీదు కూడా పూర్తిగా అణగదొక్కి తన హృదయం పూర్తిగా విరిగిపోయి తన ఇష్టాన్ని పూర్తిగా దావీదు తన హృదయం నుంచి విడిచిపెట్టేసుకుని, ఎందుగా చెప్పచ్చు ఆలోచించండి. ఏ వ్యక్తి అయినా కానీ తన కుటుంబంతో అడవుల్లో ఉండడానికి ఇష్టపడతాడా? రాజు అవటానికి అవకాశం దొరికినప్పుడు రాజు అయ్యే అవకాశం విడిచిపెట్టేసుకుని అడవులు ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? 2 సార్లు సౌలు చెప్పడానికి అవకాశం దొరికినా కానీ ఇక్కడ తన గోత్రీకులు మొత్తం, యూదా గోత్రీకులు మొత్తం దావీదుకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ బెన్యామీను గోత్రస్తున్నటువంటి, ఆ తక్కువ గోత్రాచినటువంటి ఆ బెన్యామీను గోత్రస్తున్నటువంటి ఆ సౌలుని చంపి ఇక్కడ తన గోత్రం యొక్క అడ్వాంటేజ్ తీసుకుని, తన బలాన్ని అడ్వాంటేజ్ తీసుకుని దావీదు అరణ్యంలో నుంచి ఆ రాజుగా ఆ రాజ్యానికి చేరుకునే అవకాశం ఉన్నా కానీ చేరలేదు. ఎందుకంటే గనక కారణం తను తగ్గించుకుంటూ ఆ విరిగి నలిగి ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు దేవుడు హెచ్చించలేడు. దేవుడు హెచ్చించేంత వరకు దావీదు ఆగాడు. నువ్వు ఆగలవా? హెచ్చిస్తాడు దేవుడు. నీ సమయం వచ్చినప్పుడు, నీ సమయం వచ్చేంత వరకు ఆగవలసింది. నేను తగ్గించుకుంటూ ఆగు. ఏడుస్తూ, తిట్టుకుంటూ, దేవుడు దూషిస్తూ, సడుగుతూ, గొడుగుతూ కదా ఆగాల్సింది. ఇశ్రాయేలు ఆగారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఆగారు. ఎలా ఆగారు? అరణ్యంలో ఇశ్రాయేలు ఆగిన పద్ధతి ఏంటి? దేవుడి మీద సడుగుతూ, దేవుని దూషిస్తూ, దేవుడి యొక్క శక్తిని ప్రశ్నిస్తూ, ఆయన ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ఆగారు 40 సంవత్సరాలు. ఆలోచించండి. ఇశ్రాయేలుని దేవుడు హెచ్చించే సమయం వచ్చినప్పటికీ ఇశ్రాయేలు లేరు. లేరా? ఉన్నారు కానీ వాడు లేరు. ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి ఏ 6 లక్షల కాల బలం అయితే గనక దేవునికి వాగ్దానం పొందుకున్నారు, ఆ యొక్క పలుతీలు ప్రవహించే ఆ మంచి దేశమైన కనాన్ దేశంలోనికి, ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబడతాం అని వాగ్దానం పొందుకున్న 6 లక్షల మంది లేరు. 2 తప్ప. కొత్త 6 లక్షల మంది వచ్చారు 2 ప్లస్ చేసుకుంటే. కానీ వాగ్దానం పొందుకున్న వాళ్ళు లేరు. సమయం వచ్చింది, దేవుడు ఇశ్రాయేలుని హెచ్చించే సమయం వచ్చింది, కానీ మనుషులు లేరు. కారణం తగ్గింపు స్వభావం లేక. ఆ బలమైన చెయ్యి వాళ్ళని తొక్కుతుంది. బలమైన చెయ్యి ఎలాగా? ఇశ్రాయేలుని ఎవరు ఓడించలా.
ఎవరు ఇబ్బంది పెట్టలా, అన్ని యుద్ధాలు నెగ్గారు. కానీ దేవుడు మొత్తాడు వాళ్ళని. దేవుడు మొత్తి ఆ బలమైన చేయి వాళ్ళని కొడుతుంది. ఆ కొడుతున్నప్పుడు లొంగలేదు. దేవుడు నేను సమస్యలు తీసుకెళ్తున్నాడా, ఇబ్బంది తీసుకెళ్తున్నాడా, దేవుని మాటకు లొంగు దేవుని మాటకి. దేవుడు నీకు హాని చేయడు. లొంగితే, అర్థం చేసుకుంటే, వింటే ఆయన సన్నిధిలో ముందుకు సాగే అవకాశం ఉంది. ఆయనకు ఎదురు తిరిగి ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకోనప్పుడు ఆ బలమైన చెయ్యి నేను బయటకు నెట్టేస్తుంది, లేకపోతే నేను పూర్తిగా అగదొక్కేస్తుంది. ఇశ్రాయేల్ కేసులో మాత్రం ఇశ్రాయేల్ని బడి నెట్టలేదు, కానీ ఇశ్రాయేల్ యొక్క జనాంగాన్ని మార్చేశాడు దేవుడు. మార్చేశాడంటే వాళ్ళందరూ తెచ్చిపెట్టి చనిపోయారు, చంపాడు, అయిపోయింది. కొత్త జనాంగం పుట్టించబడింది. కానీ ఆయన సమయం వచ్చినప్పటికీ ఇశ్రాయేల్నే దేవుడు దీవించాడు, ఇశ్రాయేల్నే హెచ్చించాడు. కానీ వాళ్ళు లేరు, దీవించబడిన వాళ్ళు లేరు. ఎవరైతే వాగ్దానం పొందుతున్నారో వాళ్ళు లేరు. మరి నీ జీవితం అలా జరిగితే ఉపయోగం ఉందా? ఆలోచించు. నీ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు మిగిలి ఉండాలంటే కనుక నువ్వు ఆయన యొక్క ఇష్టానుసారంగా నువ్వు విరిగి హృదయాన్ని పొందుకుని, నీకు ఇష్టమని ఆ యొక్క వెన్నుపోసలను విరిచేసుకుని, దేవుని ఇష్టమైన వెన్నుపోసలను ధరించుకుని, దేవుని చిత్తం అని ఆ వెన్నుముక్క చుట్టూ ఆ నరాలతో చుట్టూ కట్టుకుని నువ్వు నీ జీవితాన్ని ఫ్రేమ్ చేసుకో. ఎలాగా? ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన తిన్నంగా నువ్వు నిలబడి ఉంటే గనక నీ హెచ్చించే సమయం వచ్చినప్పుడు నేను ఎలా హెచ్చిస్తాడు, ఎంతగా హెచ్చించాడు దావీదుని. దావీదు బోడు యుద్ధాలు చేశాడు, ఎక్కడా ఓడిపోలా. ఓటమి రుచి చూడకుండా నెగ్గుతూ పోయాడు. అది మాత్రమే కాకుండా దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడని నీ సింహాసనం ఎప్పటికీ లోకున్నంత కాలం నీ సింహాసనం స్థిరపరుస్తానన్నాడు. ఎలా? ఎందుకంటే కనుక దావీదులో ఉన్నది ఇంకా తన ఇష్టం కాదు, దావీదులో ఉన్నది దేవుని చిత్తం. దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క మనస్సు కట్టబడింది తన ఇష్టం, తన చిత్తం అని వెన్నుపోసు మీద కాదు, వెన్నుపోసు ద్వారా కాదు, కానీ దేవుని చిత్తం, దేవుని ఇష్టం అనే వెన్నుపోసు చుట్టూ దావీదు యొక్క జీవితం, మనసు కట్టబడింది. కాబట్టి దేవుడు ఎంత పైగా చించుకుపోయాడు. ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ద్వారా దావీదు వంశం నుంచి వచ్చినటువంటి దావీదు వంశపు చూరినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరూ ఎంతమంది యేసుక్రీస్తుని నమ్మి నిజరక్షకుడు ఒప్పుకుంటాం. ప్రతి ఒక్కరు దావీదు వంశంలో చేర్చబడతారంట. దావీదు యొక్క సింహాసనం కిందకు వస్తారంట. ఆలోచించండి. కోట్ల మంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏమో 350 కోట్ల మంది క్రైస్తవులున్నారేమో. కానీ క్రీస్తు పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని 100 కోట్ల మంది దావీదు సింహాసనం కిందకు వెళ్ళారు. కారణం, ఆయన ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే గనక నీ కొత్త తప్పును మర్చిపోయేంతగా ప్రేమిస్తాడు ఆయన. కానీ ఒకసారి ద్వేషించడం మొదలు పెడితే గనక ఆయన ఏంటో మర్చిపోయేంతగా నేను ద్వేషిస్తాడు. నేను రక్షించే కాపరిని, నేను దేవుణ్ణి అనే విషయం మర్చిపోయేంతగా ఆయన్ని ద్వేషిస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన దీవించే యాంగిల్లో ఉండు, ఆయన యొక్క శాపాలను పొందుకునే ఉగ్రత యాంగిల్లో ఉండద్దు. కారణం, నేను హెచ్చించుకోవద్దు. ఆయన హెచ్చించేంత వరకు ఆగవలసింది నువ్వు దీన మనస్సును కలిగి ఉండి ఆయన బలమైన చేతి కింద వేచి ఉండు. దీన మనస్సు అనే ఆ ప్రక్రియ పూర్తయ్యేది నువ్వు ఎప్పుడైతే గనక దీన మనస్సు కలిగి నిన్ను తగ్గించుకుంటూ నీ మనసు విరిగిపోయేది తగ్గించుకుంటూ, ఆ విరిగిపోయిన తర్వాత ఆయన చిత్తం అనే ఆ వెనుకోసం ప్రవేశించి నీ జీవితాన్ని ఆయన కట్టుకుని, ఇంక నుంచి ఆయనది. నీ జీవితాన్ని నువ్వు విరగొట్టుకుని, నీ మనసు విరగొట్టుకోవడం వరకే నీ డ్యూటీ. అక్కడి నుంచి ఆయన డ్యూటీ. ఆయన కట్టుకుంటాడు. ఇన్నిసార్లు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆయన కట్టుకుంటాడు. కాబట్టి నమ్మకంతో పరిశుద్ధ గదాన్ని పట్టుకుని దేవుడి అభిషేకాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనాలను బట్టి నమ్మకంతో చెప్తున్నాను నేను, ఆయన నీ జీవితాన్ని కట్టుకోబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే కనుక నీ ఇష్టాన్ని నువ్వు తృణీకరించినప్పుడు, నీకు నచ్చింది విడిచిపెట్టినప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించాలి అని ఆశని కలిగినప్పుడు, అది దేవుని చిత్తం నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా, నీకు అర్థం కాకపోయినా, ఆయన చిత్తాన్ని నువ్వు వెంబడించడానికి నువ్వు సిద్ధపడినప్పుడు
నీ చిత్తాన్ని తీసివేసినప్పుడు ఆయన కట్టుకుని మొదలు పెడతాడు నీ జీవితాన్ని. అప్పుడు ప్రపంచం నీ వెనకాల వస్తుంది సుమా. ప్రపంచం వెంబడిస్తుంది. ప్రపంచం అడగబోతుంది నీ ఈ సక్సెస్ కి కారణం ఏంటి కదా. దావీదు అడిగుండ్రా, దావీదుని ఏ ఒక్కరు ఓడించారంట. దావీదుని ఓడించే అవకాశం ఎవరికీ లేదు. కారణం దావీదు తను తగ్గించుకుని, దావీదు తన ఇష్టాన్ని తీసివేసి, దావీదు దేవుని ఇష్టమైన కోసం పొందుకున్నాడు. దావీదు దేవుని ఇష్టానుసారాన్ని జీవించినటువంటి దావీదు, ఆయన హృదయానుసారుడుగా మారిన దావీదు. నువ్వు మారావా ఈరోజు నువ్వు వేచి ఉన్నావు. నిజమే, నీ సమయం గురించి వేచి ఉన్నావు. నన్ను దేవుడు వచ్చిస్తానని ఎదురు చూస్తున్నావు. కానీ దీన మనసు నీలో లేదా? నీలో దీన మనసు లేకపోతే గనక నీ సమయం వచ్చినా కానీ నిన్ను ఆయన హెచ్చించలేడు సుమా. జాగ్రత్త. దీన మనసు కలిగి ఆయన హెచ్చించేంత వరకు ఆగి ఆయనకు దీవెన ఈరోజు పొందుకుందాం. చిన్నవాకి దేవుడు దీవించినాక ప్రాణిస్ ముగించుకుందామా? ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణముతున్న పరలోకపు తండ్రి, సర్వోన్నత దేవా, సర్వశక్తివంతుడైన తండ్రి, మీకు దేవరాలు కూడా చేయించుకుంటున్నాం దేవా. నీ సన్నిధి తండ్రి మేము పొందుకునే ఆశతో వచ్చాము తండ్రి. నీ సన్నిధి దేవా ఖచ్చితంగా తండ్రి నా మీద దేవా, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి, ఎంత మంది తండ్రి ఈ యొక్క వాక్యాలు వింటున్నారు. సంఘాలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరి మీద దేవా ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి మీ యొక్క దీవెన అనే చేతి నుంచి వలసిందిగా తండ్రి, మీకు కృప అనే చేతి నుంచి వలసిందిగా తండ్రి దేవా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుని తండ్రి మనం దీవించవలసిందిగా, ఆశ్రయించవలసిందిగా దేవా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీవు కాపుదల లక్షణ కంచెలో దేవా ఈ యొక్క బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, కుటుంబ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, ఈ లోకల ప్రతి ఒక్క పరిశుద్ధుల చుట్టూ మీ కంచె వేసి దాచి కాచి కాపాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి తండ్రి. ఆమేన్.